Every photo tells a story, but the great composition make it unforgettable. Let's learn how. Hi, this is Ram. Welcome to FTIH Cine Classroom. లాస్ట్ టైం మనం వాట్ ఈస్ ద ఫోటోగ్రఫీ కోసం డిస్కస్ చేసుకున్నప్పుడు ఫోటోగ్రఫీ అంటే స్టోరీ టెల్లింగ్ అని చెప్పుకున్నాం. అందులో స్టోరీని ఎలా క్రియేట్ చేయాలి మన ఫోటోగ్రాఫ్లో దానికోసం డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో మనం టైప్స్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ కోసం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు కాంపోజిషన్స్. అసలు ఏంటి కాంపోజిషన్స్? యాంగిల్ ఎలా ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ని చూపిస్తుందో అట్ ద సేమ్ టైం కాంపోజిషన్ కూడా అంతే. కాంపోజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే యాంగిల్ అంత ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో కాంపోజిషన్ యాంగిల్ కలిపి మనకి ఒక స్టోరీగా క్రియేట్ అవుతుంది. టైప్స్ ఆఫ్ కాంపోజిషన్స్: రూల్ ఆఫ్ థాట్, ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్, లీడింగ్ లైన్స్, సిమెట్రీ ఆర్ సెంటర్ కాంపోజిషన్, నెగిటివ్ స్పేస్, ఫోర్గ్రౌండ్ హైలైటింగ్, టెక్స్చర్, ప్యాటర్న్. రూల్ ఆఫ్ థాట్స్. అసలు ఏంటి రూల్ ఆఫ్ థాట్స్ అంటే, మనం వెర్టికల్గా కానీ హార్జెంటల్గా కానీ తీసుకునేప్పుడు ఒక సబ్జెక్ట్ని ఒక ఇంటర్సెక్టర్ పాయింట్లో మనం ప్లేస్ చేస్తాం, ఆర్ ఎల్స్ లెఫ్ట్ ఆర్ రైట్. అలా ఎందుకు చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు నుంచి ఇటు మూవ్ అవడానికి, లెఫ్ట్ నుంచి రైట్ ఆర్ రైట్ నుంచి లెఫ్ట్ మూవ్ అవుతున్నప్పుడు సబ్జెక్ట్ ఎటువైపు వెళ్తుందో రిఫర్ చేయడానికి. అండ్ లీడింగ్ లైన్స్, సబ్జెక్ట్ని 2 లైన్స్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ని హైలైట్ చేయటం ఆర్ ఎల్స్ సబ్జెక్ట్ని రిఫర్ చేయటం, ఇది లీడింగ్ లైన్స్. అండ్ ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్. ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్ అనేది ఒక ఫ్రేమ్ని చూపిస్తూ ఆ ఫ్రేమ్లో మన సబ్జెక్ట్ని చూపించడం. కెమెరాలో కూడా మన ఫ్రేమ్ అనేది ప్లేస్ అవుతూ షో అవుతూ అట్ ద సేమ్ టైం ఆ ఫ్రేమ్లోంచి ఇంకొక సబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. అలా ఎందుకు చూపిస్తాం? సో ఎందుకంటే సబ్జెక్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది, మనం ఏం చూపించాలనుకుంటున్నామో తెలుస్తుంది. సో 2 సబ్జెక్ట్స్ అనేది రిఫర్ అవుతాయి. అండ్ నెగిటివ్ స్పేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ మిగతా స్పేస్ మొత్తాన్ని ఎంటీగా చూపించడం. ఏంటి అలా ఎంటీగా చూపించడం? ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆర్ ఎల్ స్ట్రీట్ ట్రావెల్ ఎనీ ఫోటోగ్రఫీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడారిలో షూట్ చేస్తున్నాం అనుకుందాం, ఒక ఒంటిని క్యాప్చర్ చేస్తున్నాం. ఎడారి అనేది ఏంటి, మనకి హ్యూజ్ స్పేస్ కదా, సన్సెట్ ఆర్ సన్ రైజ్లో ఒంటె నడుస్తూ ఉంటుంది. సో వెనక బ్యాక్గ్రౌండ్ బ్యూటిఫుల్గా చూపిస్తూ మన సబ్జెక్ట్ని చూపించాలి. మన సబ్జెక్ట్ ఒంటె. సో మన సబ్జెక్ట్ని హైలైట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ కూడా క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు బ్యూటీ ఆటోమేటిక్గా మనం ఎక్కడున్నాం స్టోరీ అనేది ఆడియన్కి రిఫర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెగిటివ్ స్పేస్ అక్కడ యూజ్ చేసేటప్పుడు ఒంటిని చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ సన్ రైజ్ని ఆర్ సన్సెట్ని కూడా అట్ ద సేమ్ టైం ఆ వెనుకుండే ఇసుకను కూడా చూపించగలుగుతాం. ఇలాంటి టైంలో ఇలాంటి సినారియాస్లో మనం నెగిటివ్ స్పేస్ యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నెగిటివ్ స్పేస్ యూజ్ చేస్తూ రూల్ ఆఫ్ థాట్ని యూజ్ చేయొచ్చు, లీడింగ్ లైన్స్ యూజ్ చేయొచ్చు, ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్ని యూజ్ చేయొచ్చు. దాన్ని మనం డబుల్ కాంపోజిషన్ యూజింగ్ కూడా అంటాం. సో అండ్ ఇప్పుడు సెంటర్ కాంపోజిషన్ అనేది ఏంటంటే సబ్జెక్ట్ యొక్క పవర్ని చూపించడానికి కానీ లేదంటే బ్యూటీని చూపించడానికి కానీ, ఫోటోగ్రఫీ అవ్వచ్చు సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, ఏదైనా సబ్జెక్ట్ యొక్క పవర్ని చూపించడానికి. అంటే మెయిన్ అట్రాక్షన్ అనేది ఎక్కడ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం మెయిన్ చూస్తున్న సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, లైక్ ఇంటర్వ్యూస్ ఆర్ పాడ్కాస్ట్స్. మీరు ఎప్పుడైనా సబ్జెక్ట్ సెంటర్ కాంపోజిషన్లో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో ఎగ్జాక్ట్గా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయగలగాలి అన్నా, లేదంటే నీ ఫోటోలో నువ్వేం చూపించగలుగుతున్నావో స్ట్రాంగ్గా చూపించగలగాలి అన్నా సెంటర్ కాంపోజిషన్ యూజ్ చేస్తాం. అండ్ ఫోర్గ్రౌండ్ హైలైటింగ్. అసలు ఏంటి ఫోర్గ్రౌండ్ హైలైటింగ్ అంటే, నార్మల్గా ఫోటోగ్రఫీకి మనం 3 చెప్తాం కదా, ఫోర్గ్రౌండ్, మిడ్ గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఫోర్గ్రౌండ్ హైలైట్ చేస్తూ సబ్జెక్ట్ని చూపించడం. అసలు ఏంటి ఫోర్గ్రౌండ్ హైలైట్ చేస్తూ సబ్జెక్ట్ని చూపించడం అంటే, ఇట్స్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్టు యొక్క స్ట్రెంగ్త్ని చూపించాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఫోర్గ్రౌండ్ చూపిస్తూ సబ్జెక్ట్ని చూపిస్తారు. అట్ ద సేమ్ టైం బ్యూటీ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ ప్యాటర్న్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లమ్జీనెస్ని అందంగా చూపించడం, ఒక ప్యాటర్న్ వేని లైక్ లీడింగ్ లైన్స్, లైక్ జీబ్రా క్రాసింగ్ని కానీ, లేదంటే ఒక హ్యూజ్ బిల్డింగ్, ఒక వెరీ బిగ్ బిల్డింగ్ తీసుకుందాం మనం, ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కానీ ఆ స్టెప్స్ మీద సన్ రైజ్ పడుతున్నప్పుడు ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. షాడోస్ హైలైట్స్ కలిపి ఆ స్టెప్స్ కలిపి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, దాన్ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ టెక్స్చర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరూ చూస్తాం చెట్ల మధ్యలో ఉండేది, లేదంటే ఒక స్కిన్ టెక్స్చర్ కానీ, అండ్ లేదు అంటే ఒక ఆబ్జెక్ట్ హార్డ్గా ఉండేటప్పుడు దాని మీద ఏర్పడే టెక్స్చర్ని మనం టెక్స్చర్ అంటాం. టైప్స్ ఆఫ్ కాంపోజిషన్స్ చూసారు కదా, ఇవి వింటే కాదు ప్రాక్టికల్గా చేస్తే వస్తుంది. అసలు ఎలా ప్రాక్టికల్గా చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్గా చేయాలనుకుంటున్నారా?
ప్లీజ్ జాయిన్ FTH ఫిల్మ్ స్కూల్. ఐఎమ్ ద ఫోటోగ్రఫీ ఫ్యాకల్టీ హియర్. ఏ కాంపోజిషన్, ఏ సినారియోస్లో యూజ్ చేశాను, ఏ సిచ్యువేషన్లో ఎందుకు యూజ్ చేశానని నేను టీచ్ చేసేటప్పుడు, FTHలో టీచ్ చేసేటప్పుడు ఎవ్రీ ఫోటో రెఫరెన్స్తో పాటు ఏ ఫ్యాకల్టీ అయితే ఉన్నారో ఆ ఫ్యాకల్టీ తీసిన ఫొటోస్ మీకు చూపిస్తూ క్లాసెస్ చెప్తాం. మీరు ఇంకా ప్రొఫెషనల్గా తెలుసుకోవాలన్నా, లేదంటే ప్రాక్టికల్గా యూజ్ చేసుకోవాలన్నా, లేదా ఏ సినారియోస్లో ఈ కాంపోజిషన్ యూజ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ జాయిన్ FTH. If you have any doubts, please comment below. Thanks for watching.